నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు కొనుగోలు చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా భారీ వర్షం కురుస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. చేతికొచ్చిన పంట అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసి బొద్ద అవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని వెంటనే స్పందించి వరి కొనుగోలు కేంద్రాన్ని త్వరగా ప్రారంభించాలని రైతులు కోరారు. మేజర్ విలేజ్ దర్పల్లిలో ఈ వరి పంట చాలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తాండాలు మరియు ఈ విలేజ్ వడ్లు అంటే చాలా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే బాధ అవుతుంది. కాబట్టి మరి ఇంతవరకు ఐకేపీ సెంటర్లు చాలు చేయలేదు. ఐకేపీ సెంటర్ కూడా చాలు చేసి సెంటర్లు ఎక్కువ ఉంటే తొందరగా పోతాయి. ఇప్పుడు వర్షాలు పడి ఎంత బాధ అవుతుందని అంటే ఆరబెట్టుకుంటా మళ్ళీ కుప్ప చేస్తూ మళ్ళీ ఆరబెడుతున్నారు. ఎందుకంటే రైతుల కష్టాలు తప్పడం లేదు. మరి అదేవిధంగా మరి తొందరగా అధికారులు స్పందించి మరి ఐకేపీ ఇటు సొసైటీ ఇవి కొన్ని 3-4 సెంటర్లు చాలు చేస్తే దర్పల్లి తొందరగా అయిపోతాయి. కానీ ఎప్పుడు కూడా ఇదే బాధ అవుతుంది. రైతుల కష్టాలు తీరటట్లేవు. మరి ఆరుగాలం చేసి చేతికొచ్చిన పంటను అనవసరంగా జారవిడుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి నెల రోజుల నుంచి రైతులు సెంటర్కు తీసుకురావడం జరుగుతుంది. కానీ కొనుగోలులు మాత్రం నెల రోజుల తర్వాత ప్రారంభిస్తారు. ఎంత ఇబ్బంది అవుతుందంటే వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల నుంచి భారీ వర్షాలు, వడ్లకు లాకలు వస్తున్నాయి. ఇది ఏంటంటే వడ్లు రైతు ఏ రకంగా ఫస్ట్ తీసుకొస్తాడో ఆ రోజు ప్రారంభిస్తే ఈ రకంగా మాకు ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి అన్ని ప్రభుత్వాలు గతంలో బీఆర్ఎస్ అదేవిధంగా జోకడం జరిగింది. ఈ గవర్నమెంట్ అదేవిధంగా సెంటర్కి వచ్చినాక నెల రోజుల తర్వాత కాంటా పెడుతున్నారు. భారీ వర్షాలతోని లాకలు వస్తున్నాయి. ఆ లాకలు వచ్చిన వడ్లు ఇవి లాకలు వచ్చినాయని కొనకుండా ఇబ్బంది పెట్టిన రైస్ మిల్లు ఎందరో